హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రపంచ దేశాలు ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ వైపుకు మరలుతున్నాయా అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. తాజాగా ట్రంప్ అయితే బహిరంగంగానే ప్రకటించారు. అదేమిటంటే ఇక మేము న్యూక్లియర్ టెస్ట్లను కండక్ట్ చేస్తాము, మరిన్ని వెపన్స్ ఎక్కువగా చేసుకుంటాము. ఎందుకంటే రష్యా, చైనా, నార్త్ కొరియా, దీంతో పాటు పాకిస్తాన్ కూడా రహస్యంగా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయి కాబట్టి మేమెందుకు ఆగాలి అనే విధంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనలోనే పాకిస్తాన్ సైతం చేస్తోంది అని చెప్పడంతో మన ఇండియా కూడా భవిష్యత్తులో యాక్టివేట్ అవుతుందా, అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇప్పటి కాలానికి తగ్గట్లుగా ఏ విధంగా అభివృద్ధి అవుతాయి అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. నమస్తే అమ్మా. నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటనను మనం ఏ విధంగా చూడాలి సార్? అంటే ఆ, మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్ గా మనం ప్రపంచంలో చూసామంటే రష్యా దగ్గర అందరికంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ రష్యాలో ఉన్నాయి. ఓకే. రెండు రెండవ పెద్ద దేశం అమెరికా. కానీ టెక్నాలజీ పరంగా అమెరికా కొంత రష్యా కంటే కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది. కానీ ఏదైనా ఒక్క న్యూక్లియర్ బాంబ్ పడినా కానీ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైనటువంటి ఒక పరిణామాలు మనకు వస్తాయి. ఆ అందుకని ఎవరికి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అన్న విషయం పక్కన పెడితే ఆ రష్యా గాని అమెరికా గాని ఇద్దరు కనుక న్యూక్లియర్ యుద్ధంలో దిగితే కనుక ప్రపంచం బతకదు. కాబట్టి ఉమ్. అటువంటి పరిస్థితి. కానీ క్రమేపీ ఏమైందంటే కనుక ఈ రష్యా యుద్ధం ఏదైతే మనకు యుక్రెయిన్ లో జరుగుతుందో దాని తర్వాత అమెరికా రష్యా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ చాలా అంశాల్లో వాళ్ళ మీద ఆంక్షలు విధించడము, తర్వాత వాళ్ళ మీద టారిఫ్లు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నటువంటి దేశాలు భారతదేశం లాంటి వాటిని టైట్ చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేసేసరికి ఫైనల్ గా ఆ, ఇంకా చాలా కీలకమైంది అంటే కనుక యుక్రెయిన్ కి అస్త్రాలు వీళ్ళే సప్లై చేశారు. నేటో, అమెరికా వీళ్ళే సప్లై చేశారు. అంటే ఈ యుద్ధం యాక్చువల్ గా యుక్రెయిన్ రష్యా మధ్యలో జరగట్లేదు. ఈ యుద్ధము నేటో రష్యా మధ్యలో జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇలా రష్యా మీద ఇంత ఒత్తిడి తీసుకొచ్చి 4 ఏళ్లుగా యుద్ధం సాగుతోంది అంటే కనుక ఆ అప్పుడు ఇంకా రష్యా ఏం చేసిందంటే రష్యాకు అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఒప్పందం, అంటే మనం కొత్తగా టెస్టులు చెయ్యము, ఒకరి మీద ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకోము, ఆ ఏమైనా అటువంటి పరిస్థితి వస్తే కనుక మనం చర్చించుకుంటాము, ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఆ ఒప్పందం నుంచి రష్యా వైదొలగి వాళ్ళు ఏం చేశారంటే ఆ మనకు న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్నటువంటి అస్త్రాలు ఇంకా ఇంప్రూవ్ చేయడం మొదలుపెట్టింది రష్యా. లేటెస్ట్ గా మనం ఒక వారం క్రితం వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక మిసైల్ ని తయారు చేశారు. ఆ మిసైల్ కేపబిలిటీ ఏంటంటే కనుక ఆ దాంట్లో మామూలుగా మిసైల్ లో మనకి ఏముంటుందంటే ఫ్యూయల్ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి లిక్విడ్ ఫ్యూయల్ అయినా ఉండొచ్చు, సాలిడ్ ఫ్యూయల్ అయినా ఉండొచ్చు, సింగిల్ స్టేజ్, డబుల్ స్టేజ్ ఇలా ఉంటుంది మిసైల్స్. కానీ ఈ మిసైల్ ఏదైతే రష్యా వారం క్రితం ఆవిష్కరించిందో దాంట్లో న్యూక్లియర్ మెటీరియల్ ఫ్యూయల్ గా ఉంటుంది. సో ఓకే. న్యూక్లియర్ మెటీరియల్ అంటే కనుక మనకు మిగతా మెటీరియల్ ఎగ్జాస్ట్ అయిపోతాయి ఎప్పటికో. న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఎగ్జాస్ట్ అవ్వదు. ఒకసారి మిసైల్ ఫైర్ చేస్తే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆకాశంలో తిరుగుతూ ఉండొచ్చు. ఎక్కడ తిరుగుతుందో మనకు తెలియదు. అంటే దాని ఎక్కడ టార్గెట్ మనకు తెలియదు. ఇంధనం ఎగ్జాస్టే అవ్వదు. అసలు అరిగిపోయేటువంటి పరిస్థితే కాదు. అటువంటి అస్త్రం తయారు చేశారు. అంటే ఈ ఎప్పుడో నెల తర్వాత వాళ్ళు ఎక్కడో న్యూయార్క్ ని కొట్టాలనుకుంటే ఇప్పుడే ఫైర్ చేస్తారు. అది ఎప్పుడో తిరుగుతూ ఉంటుంది, భూమి అంతా తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ మినిట్ లో. సో అది అంత అద్భుతమైనటువంటి అస్త్రం వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే చైనా కూడా వాళ్ళ న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో అస్త్రాలు అనేది పెంచుకుంటోంది. రమారాం ఇప్పుడు 700-800 న్యూక్లియర్ మిసైల్స్ వాళ్ళ దగ్గర వచ్చేసాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బహుశా వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో 1000 పైన వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. చైనా కూడా చేస్తుంది. నార్త్ కొరియా ఎవరి మాట వినట్లేదు. వాళ్ళ మీద ఎన్ని ఆంక్షలు విధించినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తెలుస్తుంది. బహుశా ఒక 40-50 దాకా ఉండొచ్చు. ఈరోజు న్యూక్లియర్ నార్త్ కొరియాలో కేపబిలిటీ ఎలా ఉందంటే వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ కొట్టగలిగే కేపబిలిటీ వచ్చింది వాళ్ళు. అంటే నార్మల్ గా అయితే ఉన్నటువంటి జపాన్, తర్వాత సౌత్ కొరియా, అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్, గువామ్, ఈ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలకు మాత్రమే గతంలో నార్త్ కొరియా నుంచి ముప్పు ఉండేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ మనకు పెసిఫిక్ ఓషన్ దాటి మనకు కాలిఫోర్నియా, అక్కడ యుఎస్ కోస్ట్ కూడా కొట్టగలిగిన కెపాసిటీ నార్త్ కొరియాకి వచ్చింది. అలాగే చూస్తే మనకు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్ కి అఫ్ కోర్స్ కంప్లీట్ సపోర్ట్ టెక్నాలజీ అంతా కూడాను, న్యూక్లియర్ మెటీరియల్ కానీ, దాని డెలివరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చైనా ఇస్తుంది. ఏదైనా న్యూక్లియర్ వెపన్ ఫైర్ చేస్తే అదేదో మనకు దీపావళి రాకెట్ లాంటిది కాదు కదా. దాన్ని వెలిగించేది ఎక్కడో వెళ్తుంది.
కదా అది. దానికి నావిగేషన్, శాటిలైట్ నావిగేషన్ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళాలి, టార్గెట్ ఎలా సెట్ చేస్తుంది, జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉంటాయి. అది వెళ్ళేటప్పుడు దాని మిడ్ ఎయిర్ కోర్స్ కరెక్షన్ చేయాలి. తర్వాత టార్గెట్ దగ్గర వచ్చేంత వరకు అది మన మిజైల్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ట్రెజెక్టరీ, అది పైకి వెళ్తున్నప్పుడు ఫేజ్, తర్వాత స్టెబిలైజేషన్ ఫేజ్, తర్వాత టెర్మినల్ ఫేజ్ అంటారు, కిందకి పడుతున్నప్పుడు టెర్మినల్ ఫేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా శాటిలైట్ ద్వారా దాన్ని మానిటర్ చేస్తారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. మనకు పాకిస్తాన్ దగ్గర శాటిలైట్స్ కూడా లేవు, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఎలా డెలివర్ చేయగలరు? అవన్నీ కూడా చైనానే చేయిస్తోంది వాళ్ళకి. నార్త్ కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ రెండు కూడా చైనా ప్రాక్సీస్. చైనానే వీళ్ళతోటి చేయిస్తుంది కూడా. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఒక పెద్ద వార్నింగ్ గా మనం తీసుకోవాలి. ఈ దేశాలన్నీ వాళ్ళ అస్త్రాలు పెంచుకుంటున్నప్పుడు అమెరికా వెనకపడి చాలా కాలంగా మేము న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ చేసుకొని కూర్చున్నాము. పాత టెక్నాలజీ మనది. ఈ రోజు మనకు వస్తున్నటువంటి ఈ కొత్త కొత్త ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రిస్క్స్ కి, ఈ థ్రెట్స్ కి మనం కనుక సరిగా మనం రెస్పాండ్ అవ్వకపోతే మన టెక్నాలజీ వెనకపడిపోయిందంటే కనుక వీళ్ళని కౌంటర్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నది అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ఉద్దేశం. అందుకని వాళ్ళు దీన్ని మళ్ళీ టెస్టింగ్ మొదలు పెడతారు. అంటే న్యూక్లియర్ బాంబుని ఎలా డిటనేట్ చేయాలో బేసిక్ ప్రిన్సిపల్ అందరికీ తెలిసిపోయింది. అది తెలిసిన 40 పైబడి దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ దాన్ని వెపన్స్ గా ఎలా తయారు చేయాలి, ఆ వెపన్స్ ని శత్రువులు దుర్భేద్యంగా వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఒకవేళ డిటెక్ట్ చేసినా దాన్ని వాళ్ళు మళ్ళీ కౌంటర్ యాంటీ మిసైల్ ఏదైనా సిస్టమ్ తోటి దాన్ని షూట్ డౌన్ చేయకుండా పిన్ పాయింట్ ప్రెసిషన్ తో వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ కావాలి. అలాగే దాన్ని న్యూక్లియర్ ట్రయేడ్ అంటారు. అంటే ఒకటి మనకు, అంటే దాన్ని ఎలా డెలివర్ చేస్తాం, మనకు ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లో వెళ్ళి దాన్ని బాంబు వేసి వస్తామా? హిరోషిమా నాగాసాకిలో అదే చేసింది అమెరికా. ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళి బాంబులు, లేదా మనకు మిసైల్ ఫైర్ చేస్తామా? ఈరోజు మనకు అగ్ని 5 ఇటువంటి చాలా మిసైల్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకు కూడా ఐసీబిఎంస్ అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఆ ఐసీబిఎం ద్వారా మనం డెలివర్ చేస్తామా, లేదా మనం షిప్ మీద నుంచి ఫైర్ చేస్తామా, లేదా సబ్మరీన్ నుంచి ఫైర్ చేస్తామా? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని ఆప్షన్స్ లో కూడా మనకు జీపీఎస్ నావిగేషన్ కావచ్చు, కోఆర్డినేట్స్ కావచ్చు, దాని యాంటీ మిసైల్ బ్యాటరీస్ శత్రువు దగ్గర ఉన్నది కావచ్చు, వీటి ప్రోటోకాల్స్ అన్ని కూడా బాగా అర్థం చేసుకుని దాన్ని కౌంటర్ చేయగలిగారు. అందుకని ఇప్పుడు అన్ని దేశాలు కూడా వాళ్ళ టెక్నాలజీ పెంచుకుంటున్నాయి. చైనా పెంచుకుంటోంది, రష్యా పెంచుకుంటోంది, భారతదేశం పెంచుకుంటోంది, పాకిస్తాన్ పెంచుకుంటోంది. మేము ఎప్పుడో చేసాము, మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి 2000 పైబడి మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి చాలు అని కూర్చుంటే కానీ లాభం లేదు కదా. అందుకనే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిలో చర్చ ఉంది. పాకిస్తాన్ ఏమో మేము చేయలేదు అంటున్నారు వాళ్ళు, చైనా కూడా మేమేం చేయట్లేదు అంటున్నారు వాళ్ళు. దానికి సమాధానం డొనాల్డ్ ట్రంప్ ఇచ్చింది ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి టెస్ట్లు మీకు చాలా మైల్డ్ గా ఎక్కడో ఉంటుంది, చిన్న జర్క్ వచ్చినట్టు ఉంటుంది, మీకు అంత తెలియదు, వాళ్ళు టెస్ట్ చేశారో లేదో కూడా మీకు తెలియదు, అలా చేస్తున్నారు అన్నారు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన టెస్ట్ కూడా మొత్తం చైనాలో చేసి ఉండొచ్చు, పాకిస్తాన్ భూమిలోనే చేయకపోయి ఉండొచ్చు. సో ఇటువంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ చెప్పారంటే దాన్ని కంప్లీట్ గా డిస్కస్ చేయలేము. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ చెప్పేదాన్ని మనం 100% యాక్సెప్ట్ చేయలేము. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తుంటాడు. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపానని చెప్పాడు. ఇటువంటి చాలా అబద్ధాలు కూడా చెప్పినటువంటి చరిత్ర ఆయనకు ఉన్నది. కాబట్టి ఇది కూడా మనం ఒప్పుకుంటాం ఒప్పుకోలేము అన్నది ఎవరి విజ్ఞత కూడా వదిలేద్దాం. కానీ ఈ థ్రెట్ ఉన్నది, అందుకనే మేము టెస్ట్ చేస్తున్నాము అని ఆయన చెప్పడం అన్నది చాలా సిగ్నిఫికెంట్. భారతదేశానికి మనకు అప్పుడు వాజ్పేయి గారి హయాంలో మన న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడే అనౌన్స్ చేశాం, మళ్ళీ మనం ఫ్యూచర్ లో టెస్ట్ చేయము అని చెప్పాను. మన ఫోకస్ అంతా కూడా డెలివరీ మీద పెట్టాం, ఎలా డెలివరీ చేస్తామని దాని మీద పెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ అగ్ని 5 కావచ్చు, K9 కావచ్చు, ఇటువంటివి చాలా వాటిలో మనం పెట్టుకుంటున్నాము. SSBMs ఇటువంటి సబ్మరీన్స్ తీసుకొచ్చాము. మనకు అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ పెట్టుకున్నాం. అంటే మొదటి అటాక్ లోనే వాళ్ళు మన న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడున్నాయి అవన్నీ కూడా ధ్వంసం చేశారంటే కూడా మనం వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే సబ్మరీన్స్ ఇచ్చుకోవడం, షిప్లు కూడా మనం వాటికి ఎక్స్పోర్ట్ చేసినా కానీ కూడా మనం సబ్మరీన్స్ కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. పాకిస్తాన్ లో ఈ రోజు ప్రస్తుతానికి లేదు. సో ఇలా మన ఫోకస్ అంతా కూడాను డెలివరీ సిస్టమ్స్ మీదే ఉండింది. ఫర్ ఇన్స్టెన్స్ అగ్ని 5 ని మనం అగ్ని 5 ఆల్మోస్ట్ 8,000-9,000 కిలోమీటర్స్ దాకా వెళ్ళి కొట్టగలదు. కానీ దాన్ని మాడిఫై చేసి 1,500-2,000 కిలోమీటర్ లోపలే కొట్టగలిగినటువంటి బంకర్ బస్టర్ బాంబుగా దాన్ని వాడుకుంటాం. అలా అన్ని దేశాలు టెక్నాలజీ పెంచుకుంటే మనం వెనకపడలేము అన్నది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్గ్యుమెంట్. సరే, కానీ దీనివల్ల చెప్పు సరే, ఈ నేపథ్యంలో మన ఇండియా కూడా ఈ విధంగా అంటే బహిరంగంగా ప్రకటించకపోయినా ఇంటర్నల్ గా ఏమైనా టెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే మనం తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోము.
ఎందుకంటే ఈ రోజు ఎవిడెన్స్ అయితే మనకు అఫీషియల్ గా ఎక్కడా కూడాను, ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది, IAEA అని ఒకటి ఉంది. ఉమ్, అది ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ శక్తులు ఏమేమి ఉన్నాయో, సివిలియన్ కావచ్చు, న్యూక్లియర్ మనకు మిలిటరీ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ కనుక డొనాల్డ్ ట్రంప్ చెప్పింది సరైనది, చైనాను, పాకిస్తాను, నార్త్ కొరియా, రష్యా వీళ్ళందరూ టెస్ట్ చేస్తున్నారు అని కనుక వాళ్ళు నిర్ధారించి చెప్పితే అప్పుడు తప్పకుండా మనకు కూడా ఒక ఆప్షన్ ఉంది. కానీ మనం తొందరపడి ఆ టెస్టింగ్ చేయడం అటువంటి చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ ఉన్నది మన దగ్గర, ప్లస్ మనం లాబొరేటరీలో సిమ్యులేట్ చేసుకుంటున్నాం, మన దగ్గర చాలా కేపబిలిటీ పెంచుకున్నాం. మన మనకి ఫర్ ఇన్స్టెన్స్ డ్యూయల్ టెక్నాలజీ అంటే సివిలియన్స్ కి కానీ మిలిటరీ కానీ రెండింటికి వాడగలిగిన టెక్నాలజీ ఉంది. జస్ట్ 2 రోజుల క్రితం మనం బాహుబలి రాకెట్ లాంచ్ చేసుకున్నాం. ఉమ్, బాహుబలి రాకెట్ అంటేనే మనం ఏదైనా కానీ రాకెట్ కానీ మిసైల్ కానీ టెక్నాలజీ ఒకటి. దాని ఫస్ట్ ఇనిషియల్ ఇగ్నిషన్ ఉంటుంది, దాని తర్వాత థ్రస్ట్ అని ఉంటుంది, దాని స్పీడ్ పుంజుకునే దిశగా వెళ్ళిన తర్వాత ఆ ఒక పర్టికులర్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ టేక్ ఓవర్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ స్పేస్ లోకి వెళ్ళిందంటే కనుక ఆక్సిజన్ ఉండదు అక్కడ, కాబట్టి ఎటువంటి ఇంధనం వాడాలి, ఇవన్నీ టెక్నాలజీస్ మన దగ్గర ఆల్రెడీ పర్ఫెక్షన్ వచ్చేసి. మరి ఇది అంత ఆకాశంలోకి చంద్రుడి దాకా వెళ్ళగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంటుంది. దాన్నే మళ్ళీ రీపర్పస్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బాహుబలి తీసుకుందాం. బాహుబలిని తీసుకుని మనం ఆల్మోస్ట్ మన అట్మాస్ఫియర్ కి బయటికి వెళ్ళి మళ్ళీ దాన్ని కిందికి తీసుకొచ్చి మనం ఎక్కడో న్యూయార్క్, వాషింగ్టన్ కొట్టాలంటే కొట్టచ్చు, బెయిజింగ్ కొట్టాలంటే కొట్టచ్చు, ఓకే. ఇంకేదైనా శత్రు దేశం కొట్టాలంటే కొట్టచ్చు. మనకు కెపాసిటీ ఉంది. ఉమ్, అఫీషియల్ గా మనం మిలిటరీ మిసైల్స్ మాత్రం 8,000 9,000 కిలోమీటర్లు చెప్తున్నాం. 10,000 కిలోమీటర్లు ఈజీ కొట్టచ్చు వాటితో. ఎందుకంటే వీటి ప్రోటోకాల్స్ అన్ని మనం అన్ని కూడా రివీల్ చేయాలి, సీక్రెట్ ఉంటాయి, అవన్నీ క్లాసిఫైడ్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన కెపాసిటీ శత్రువు తెలిసిపోతే కనుక వాడు దానికి కౌంటర్ మెజర్ చేసుకుంటాడు, కాబట్టి మనం అన్ని చెప్పము. మన దగ్గర మల్టిపుల్ రీఎంట్రీ మిసైల్స్ పెట్టుకున్నాం. అంటే ఒక అగ్నిఫై కొట్టామంటే దాంట్లో 10 టార్గెట్స్ ఇండిపెండెంట్ గా కొట్టచ్చు, ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ మిసైల్స్ పెట్టుకున్నాం. కాబట్టి మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇమ్మీడియట్ టెస్ట్ చేయవలసిన ఆవశ్యకత మనకు లేదు. కానీ ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు మనం కూడా కొన్ని డెమాన్స్ట్రేట్ చేయవలసి వస్తుంది, కొన్ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం రావచ్చు. ఉమ్, మా దగ్గర ఇటువంటి కేపబిలిటీ చెప్పచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ హైపర్సానిక్ మిసైల్ చాలా 2-3 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి రష్యా నంబర్ 1 లో లీడ్ లో ఉంది, 2 చైనా, 3 భారతదేశం, 4 అమెరికా. ఈ నలుగురు తప్ప ప్రపంచంలో ఎవరి దగ్గర హైపర్సానిక్ మిసైల్స్ లేవు. హైపర్సానిక్ మిసైల్స్ లో కూడా మనం ఆ, కొన్ని స్పెషలైజ్డ్ హైపర్సానిక్ మిసైల్ మనం రీసెంట్ గా ఆవిష్కరించుకున్నాం. ఆ మామూలు సూపర్ సానిక్ అంటేనే కంట్రోల్ చేయలేము, ఒకసారి ఫైర్ చేసామంటే వెళ్ళి కొడుతుంది. హైపర్సానిక్ మిసైల్ అంటే దానికంటే ఒక 5-6 రెట్లు ఇంకా ఫాస్ట్ వెళ్తుంది. సూపర్ సానిక్ మిసైల్ అంటే బహుశా 2-3 మ్యాక్ స్పీడ్ అంటే కనుక స్పీడ్ ఆఫ్ సౌండ్. మన సౌండ్ కంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ స్పీడ్ పోతే దాన్ని సూపర్ సానిక్ మిసైల్ అంటే. కానీ అదే 9 రెట్లు, 10 రెట్లు, 11 రెట్లు స్పీడ్ లో వెళ్ళిందంటే కనుక దాన్ని హైపర్సానిక్ మిసైల్ అంటే. ఆ హైపర్సానిక్ మిసైల్ ని మనం కంట్రోల్ చేసే టెక్నాలజీ మన దగ్గర తెచ్చుకున్నాం. అంటే అంత ఫాస్ట్ గా వెళ్తున్నది కూడా మనం గాలిలో వెళ్తున్నప్పుడు అంత స్పీడ్ లో వెళ్తున్నా కూడా డైవర్ట్ చేయొచ్చు. దాని హైట్ ఇంక్రీజ్ చేయడము, హైట్ తగ్గించడము, దానికి లెఫ్ట్ కి తిప్ప రైట్ తిప్పడం, ఇటువంటివన్నీ మెనూవర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇట్లా ప్రపంచం అంతా కూడా ఈ టెక్నాలజీస్ వస్తున్నప్పుడు భారతదేశం వెనకబడి ఉండదు. తప్పకుండా మనకు ఉన్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా మనకు ఉన్నటువంటి ఏకైక థ్రెట్ చైనా. పాకిస్తాన్ దేశం మనం పట్టించుకోకర్లేదు. పాకిస్తాన్ మొత్తం సమర్థించిందే చైనా. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ లో కూడా వాళ్ళకి కంప్లీట్ గా శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అంతా చైనానే ఇచ్చింది. మనం ఎక్కడి నుంచి మిజైల్స్ ఫైర్ చేస్తున్నాం, మన మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ లైవ్ డేటా పాకిస్తాన్ కి చైనానే ఇచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఏంటంటే మన చైనీస్ JF-17 J-10C ఈ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో అసెంబ్లీ చేస్తారు, పాకిస్తాన్ లో తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్. బట్ టెక్నాలజీ అంతా చైనాది, అక్కడి నుంచే కాంపోనెంట్స్ వస్తాయి. మనం దాన్ని టార్గెట్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళకు చైనాకి ఇంటెలిజెన్స్ వచ్చి పాకిస్తాన్ చెప్పి ఇది అటాక్ అవ్వక ముందరే మీరు వెళ్ళి భారతదేశం ముందర లొంగిపోండి అని చెప్పారు. ఉమ్, అందుకనే డొనాల్డ్ ట్రంప్ చేసింది కాదు, చైనా ప్రెషర్ వల్ల వాళ్ళు పాకిస్తాన్ లొంగిపోయింది. సో అందుకని మనం అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ అన్న దేశం లేదు, మనకు ఉన్న ఏకైక శత్రువు చైనా. చైనా మనల్ని ఎప్పుడైనా టార్గెట్ చేయొచ్చు. చైనా యొక్క టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటుందో మనం దానికి కనీసం అంటే మనల్ని మనం రక్షించుకునే కెపాసిటీ మనం ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఆ అవసరం వస్తే మనం కూడా టెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి ఆ అవసరం లేదు మన దగ్గర. మనకు ఉన్నటువంటి టెక్నాలజీ, మనకు ఉన్నటువంటి డెలివరీ సిస్టమ్స్ కావచ్చు, ప్రపంచంలోనే 3వ 4వ దేశంగా మనం ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్ గా మనకు అటువంటి అవసరం లేదు. మనకు ఉన్నటువంటి సింగిల్ థ్రెట్ ఇది ఒకటే. రష్యాకి మల్టిపుల్ థ్రెట్స్ ఉన్నాయి. నేటో నుంచి థ్రెట్ ఉంది, చైనా రేపు చేయొచ్చు అటాక్,
మనకు ఇతరత్ర మనకు అమెరికా నుంచి ఏమైనా రావచ్చు. కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ థ్రెట్స్ ఉన్నాయి. చైనాకు మల్టిపుల్ థ్రెట్స్ ఉన్నాయి. సౌత్ కొరియా నుంచి రావచ్చు, జపాన్ నుంచి రావచ్చు, యుఎస్ఏ నుంచి రావచ్చు, భారతదేశం నుంచి రావచ్చు. కాబట్టి వాళ్ళు మల్టిపుల్ థ్రెట్స్ ఉన్నాయి చైనా. మనకున్నది ఏకైక థ్రెట్ చైనా. చైనీస్ టెక్నాలజీనే పాకిస్తాన్ లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి మనకు పాకిస్తాన్ ని చైనాకు వేరేగా చూడం. మనకు పాకిస్తాన్ చైనా అన్నది మన ఉత్తరాన ఉన్నది, మన పశ్చిమాన కూడా రెండు చైనానే అనుకోవాలి, అది పాకిస్తాన్ కాదు. కాబట్టి ఆ దృష్టిలో మన అవసరాలు బట్టి మనకు నిజంగా అటువంటి అవసరం ఉందంటే చేస్తాం. ప్రస్తుతానికి లేదు. సార్ ఇంకొక విషయం సార్, ప్రస్తుతం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్న దేశాల్లో రెండొకటే ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉన్న దేశాలు ఉన్నాయి సార్, పాకిస్తాన్ అండ్ నార్త్ కొరియా. ఇవి ఎప్పుడు దాడి చేస్తాయా అనే భయం అయితే ఒకటి ఉంటుంది సార్. ముఖ్యంగా నార్త్ కొరియా అమెరికా పైన, లేదంటే పాకిస్తాన్ మన పైన అది ఉంటుంది కదా సార్. దీని పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా సార్? అంటే దీంట్లో మనం యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ లో కావచ్చు, అంతకంటే ముందర బాలాకోట్ లో కావచ్చు, మనం ప్రూవ్ చేశాం న్యూక్లియర్ శక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు విచ్చలవిడిగా అన్నదాన్ని మనం కౌంటర్ చేశాం. ప్రపంచంలో రెండు న్యూక్లియర్ దేశాలు ఎప్పుడూ డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు. ఉమ్, మొదటిసారి మనం చేసాం. అది పాకిస్తాన్ తో. పాకిస్తాన్ కి ఒక పాలసీ ఉన్నది. మనకు ప్రపంచవ్యాప్తంగా నో ఫస్ట్ యూజ్ అని ఒక పాలసీ ఉంది. అంటే ఉమ్, మేము ఫస్ట్ న్యూక్లియర్ అటాక్ చేయం. మా మీద న్యూక్లియర్ అటాక్ జరిగితే మాత్రం మేము మేము అప్పుడు రివర్స్ అటాక్ చేస్తాం అన్నది పాలసీ ప్రపంచంలో చాలా మంది దగ్గర ఉంది. మన పాలసీ ఏంటంటే నోన్ ఫస్ట్ యూస్, మనం ఫస్ట్ అటాక్ చెయ్యం, ఉమ్, కానీ సెకండ్ అటాక్ ఫుల్ ఫోర్స్ అటాక్ చేస్తాం. ఏదో వాడు ఒక బాంబు వేసేవాడు మనం ఒక న్యూక్లియర్ అటాక్ చేయడం అలా ఉండదు. కంప్లీట్ ఆ దేశాన్ని సర్వనాశనం చేసి అటాక్ చేస్తాం. అది మన పాలసీ. కానీ మనోహర్ పరికర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలసీని స్లైట్ గా సవరించారు. అది మనం అఫీషియల్ గా ఎక్కడ డాక్యుమెంట్ చేయలేదు, కానీ మనం చెప్పగానే చెప్పాం. ఉమ్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తున్నట్టు మాకు కనుక ఎటువంటి ఇంటెలిజెన్స్ వచ్చినా సూచన వచ్చినా మేము కొడతామని. అంటే వాళ్ళు మా మీద న్యూక్లియర్ అటాక్ చేసిన వెయిట్ చేయమని చెప్పి, మేము ఫస్ట్ అటాక్ చెయ్యం, కానీ వాడు చేయబోతుంటే కనుక మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మేము కొడతామని చెప్తాం. కాబట్టి అందుకని పాకిస్తాన్ లాంటి దేశం మన మీద ఏమైనా దుశ్చర్య చేయాలంటే వాడు 1000 సార్లు ఆలోచిస్తారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనం మన ఆపరేషన్ సింధూర్ లో వాడి న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుసు అని వాడికి అర్థమైంది. ఉమ్, కైరాన్ హిల్స్ లో కొట్టాము, తర్వాత మనకు రహీమ్ యార్ ఖాన్ లో కొట్టాము, సర్గోదాలో కొట్టాము. వాడికి ఎక్కడెక్కడ న్యూక్లియర్ బాంబ్స్ డెలివర్ చేయగలరో అవన్నీ కొట్టాము. పైపెచ్చు వాళ్ళకి దీంట్లో రహీమ్ యార్ ఖాన్ లో వాళ్ళది న్యూక్లియర్ డెలివరీ స్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక న్యూక్లియర్ బాంబ్ ని పంపించాలంటే దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి చాలా మంది పనిచేయ, ఆ సిబ్బంది అంతా బంకర్స్ లో ఉంది. మనం దాన్ని కొట్టేసరికి ఆ బంకర్ కొలాప్స్ వాళ్ళంతా చచ్చిపోయారు లోపలే. అంటే ఈ రోజు నిజంగా వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయాలంటే ఆ టెక్నాలజీ తెలిసిన మనుషులు లేరు వాళ్ళ దగ్గర, వాళ్ళని చంపేశాం మనం. అందుకనే పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళ శవాలు బయటికి కూడా తీయలేదు. బయటికి తీస్తే శాటిలైట్ అందరూ అబ్జర్వ్ చేస్తారని చెప్పి దాన్ని బుల్డోజర్ వేసి దాన్ని అక్కడే వాళ్ళని భూస్థాపితం చేసింది. కాబట్టి ఇమ్మీడియట్ గా మనకు పాకిస్తాన్ నుంచి థ్రెట్ లేదు. అలాగే అమెరికా కూడా చాలా గతంలో చెప్పింది. ఇన్ఫాక్ట్ ఒక ఫార్మర్ సిఐఏ ఆపరేటివ్ ఒకతను రీసెంట్ గా ఒక వారం క్రితం ఇంటర్వ్యూలో చెప్పాడు, జనరల్ ముషర్రఫ్ ఉన్నప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వాళ్ళ వెపన్స్ అన్ని కూడాను అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేశారు, అమెరికా అధీనంలో ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి అది సత్యాసత్యాలు పక్కన పెట్టినా కానీ కూడా మనం ఈ రోజు పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ అటాక్ ని మనం కౌంటర్ చేయగలిగే పరిస్థితి మన దగ్గర ఉన్నది. అన్నిటికంటే కీలకం ఏంటంటే కనుక మన పాలసీ ఏంటి, వాడు మన మీద అటాక్ చేయాలి అని అనుకుంటూ వాడు కనుక దానికి తయారీలో ఉన్నాడంటే మనం వాడిని కొడతాము. దానికి చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన ఫటఫ్ అన్న మిజైల్ మన మీద, షహీన్, ఫటఫ్, ఇటువంటి మిజైల్స్ వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాడుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి మన పినాకా కానీ, లేదా మనకు ఆకాష్ కానీ, ఇటువంటి మిసైల్స్ న్యూక్లియర్ మిసైల్స్ కావు. కానీ అగ్ని అనేది న్యూక్లియర్ మిసైల్. ఉమ్, సో మనం ఏం చేసామంటే చాలా క్లియర్ కట్ గా డివైడ్ చేసాం. న్యూక్లియర్ బాంబ్ ని తీసుకువెళ్ళగలిగిన మిసైల్స్ సపరేట్ గా పెట్టాము, న్యూక్లియర్ బాంబ్స్ లేనటువంటి మిసైల్స్ సపరేట్ గా పెట్టాము. పాకిస్తాన్ ఆ తప్పు చేసింది. ఈ రెండు వాడుకునేటువంటి మిసైల్స్ తయారు చేసుకుంటాం. ఈ షహీన్, ఫటఫ్, ఇవన్నీ కూడా అబ్దాలి, ఇటువంటి 3-4 ఉన్నాయి వాడికి. ఆ మిసైల్స్ కనుక వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ పెట్టకుండా మామూలు కన్వెన్షనల్ వెపన్ పెట్టి మన మీద కొట్టినా మనం రిటాలియేట్ చేస్తాం. మనకు తెలియదు కదా న్యూక్లియర్ మెటీరియల్ ఉందో లేకపోతే న్యూక్లియర్ మెటీరియల్ లేకుండా మామూలు కన్వెన్షనల్ వెపన్ పెట్టడం మనకు తెలియదు కదా. అవును. వాడు కనుక షహీన్ ఫైర్ చేశాడంటే మనం వాడి మీద కంప్లీట్ గా న్యూక్లియర్ అటాక్ చేస్తాం, పాకిస్తాన్ సర్వనాశనం చేస్తాం. సో సైమల్టేనియస్ గా కరాచీ నుంచి తీసుకొని స్కర్దు వరకు కంప్లీట్ గా ఒక
20-30 స్థావరాలని న్యూక్లియర్ అటాక్ చేసి ధ్వంసం చేసేస్తారు. క్లియర్. కాబట్టి మనకు ఆ థ్రెట్ అనేది చాలా తక్కువ. కానీ ఏదో ఒక మిసైల్ వచ్చి మన పడి డ్యామేజ్ అయినా మనం దాన్ని కంప్లీట్ రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే యుద్ధంలో దెబ్బలు అనేది ఇద్దరికి తగులుతాయి. కానీ మన దగ్గర ఎటువంటి కెపాసిటీ ఉందంటే కనుక ఒక దెబ్బ మనకు తగిలిందంటే పాకిస్తాన్ అనే దేశం ఉండదు. మళ్ళీ అదొక 20-30 సంవత్సరాల వరకు అక్కడ అంటే ప్రజలు పంటలు కూడా పండించుకోలేరు, మనుషులు బతకం కూడా బతకలేరు. ఆ లెవెల్ మనం కొట్టగలం, ఆ కెపాసిటీ మనకు ఉన్నది. చైనాతో మనకు వేరే చైనాతో ప్రాబ్లం ఏంటంటే మనకు చైనా సరిహద్దు ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఎడారి, కొండలు, ఎత్తు కొండలు, టిబెట్ కానీ జిన్జియాంగ్ కానీ అక్కడ మనుషులు ఉండరు. కాబట్టి మనం న్యూక్లియర్ అటాక్ చేసినా కానీ చైనాకు పెద్ద నష్టం ఉంటుంది. కానీ చైనా ఆ సరిహద్దులోంచి కొట్టారంటే కనుక మన ఏవైతే పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం మనకు ఉన్నది. కాబట్టి మనకి సింగులర్ థ్రెట్ చైనా. చైనాని కౌంటర్ చేయడానికి మనం ఈ రోజు SSNs ఇంకొక 6-7 న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్స్ తీసుకుంటున్నాం. సౌత్ చైనాలో సీలోకి వెళ్తున్నాం, వాడిని బెదిరిస్తున్నాం. అక్కడ నీ ఊరికే వస్తాము, నీ వీధికి వస్తాం అన్నట్టు దిశగా అక్కడికి వెళ్ళి మనం సబ్మెరీన్స్ పెట్టుకుంటున్నాం. కాబట్టి రేపటి రోజు వాడి మన మీద ఏమైనా ఆలోచన చేసినా మనం అక్కడి నుంచి కొట్టగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటాం. అందుకని చైనా సెంట్రిక్ గానే మన ఫోకస్ అంతా ఉండబోతోంది. పాకిస్తాన్ గురించి వరి అవ్వకూడదు. ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, ఈ రెండు కూడాను చైనా ప్రాక్సీస్. చైనా డైరెక్ట్ గా యుద్ధం చేస్తే కనుక చైనా మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వీళ్ళిద్దరిని వాడుకుంటుంది. ఏమైనా ఈ రెండు దేశాల నాశనమైనా వాడికి చైనాకేం పడుతుంది, అలా వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి USA ఎటువంటి టెస్టులు చేస్తుంది, ఆ టెస్ట్ల వల్ల ప్రపంచంలో ఇంకా ఎన్ని దేశాలు వాళ్ళు కూడా మేము కూడా టెస్టులు చేస్తామని వాళ్ళు బయలుదేరుతారో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి రమారమి 40-45 దేశాలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్నటువంటి దేశాలు, అఫీషియల్ డిక్లేర్ చేసిన వాళ్ళు 10-15 ఉండొచ్చు, కానీ అన్అఫీషియల్ గా చాలా మంది దగ్గర అటువంటి టెక్నాలజీ ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు ఏ దిశగా వెళ్తారో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ అనౌన్స్ చేయొచ్చు, మేము న్యూక్లియర్ పవర్ అని చెప్పి అనౌన్స్ చేసుకోవచ్చు. మరి ఇరాన్ అనౌన్స్ చేసినట్టు సౌదీ అరేబియా ఊరుకోదు. ఒక షియాలకు న్యూక్లియర్ వెపన్ ఉందంటే సున్ని మాకు కూడా కావాలని వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మరి వీళ్ళిద్దరి దగ్గర ఉందంటే కనుక ఇంతవరకు ఇజ్రాయెల్ అనౌన్స్ చేయలేదు వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీ ఉందని. వాళ్ళిద్దరు అనౌన్స్ చేశారంటే నేను ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేయొచ్చు రేపు. కాబట్టి ఇది ఒక మ్యాడ్ రేస్ అయ్యేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. సార్ ఇంకొక విషయం సార్, ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలు ఇంత భయానక పరిస్థితులు ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితి ఒక కీలకమైన రోల్ ప్లే చేసిన టైంలో అసలు సైలెంట్గా ఉంటుంది. గతంలో నానాజాతి సమితి ఫెయిల్ కావడం వల్లనే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అవుతోందని మీరు భావిస్తున్నట్టు సార్? ఎప్పుడో ఫెయిల్ అయిపోయిందమ్మా అది. అదొక చాయ్ పే చర్చ అంటారు కదా, ఒక అంటే కూర్చొని చర్చించుకునేటువంటి వేదికగా తయారైంది. దానికి శక్తి లేదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎన్ని రెజల్యూషన్స్ పాస్ చేసినా ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఇరాక్ని కొట్టారా, లిబియాని కొట్టారా, వాళ్ళు మన ఇరాన్ కొట్టారా? ఎక్కడుంది వాళ్ళకి? ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి కొట్టడానికి? కాబట్టి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎవరు గౌరవం ఎవరు పట్టించుకోరు. పెద్ద పెద్ద దేశాలు సరే, వాడు చాలా బలవంతమైన బలం ఉన్నటువంటి దేశాలు, వాళ్ళు అహంకారం ఉన్న దేశాలు ఏమైనా చేయొచ్చు. చిన్న చిన్న దేశాలు, మనకు శ్రీలంకలో LTTని చంపినప్పుడు, ప్రభాకర్ని చంపినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఇక్కడ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో శ్రీలంకకు వ్యతిరేకంగా రెజల్యూషన్ వచ్చింది. భారతదేశం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేసాం అప్పుడు ప్రభుత్వం. శ్రీలంక ఏమైనా పట్టించుకుందా? వాళ్ళు చేశారు. ఎవరిని చంపారో వాళ్ళు చంపొచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ఈరోజు బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. బెంజమిన్ నెతన్యాహు పట్టించుకుంటున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ మీద కేసులు ఉన్నాయి, ఏమైనా పట్టించుకుంటున్నాడు? కాబట్టి యునైటెడ్ నేషన్స్ అనేది ఒక చర్చా వేదికగా తయారైంది, కానీ వాళ్ళకి ఎటువంటి శక్తి లేదు, పవర్ లేదు. అందుకనే చిన్న చిన్న కూటములు తయారైంది. ఈరోజు మన దేశంలో చూసామన్నా క్వాడ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశంలో క్వాడ్ అని ఒకటి పెట్టుకున్నాం, కుంపటి పెట్టుకున్నాం. ఇంకెవరో ఆ ప్రాంతంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న వాళ్ళందరూ ఆసియాన్ అని ఒకటి పెట్టుకున్నారు. అలాగే మనం I2U2 అని ఒకటి పెట్టుకున్నాం. ఇండియా, ఇజ్రాయెల్, USA, UAE అని ఒక కూటమి పెట్టుకున్నాం. అలాగే మనం బ్రిక్స్ ఒక కూటమి పెట్టుకున్నాం. ఇలా ఎన్ని కూటములు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కనుక ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటే ఈ కూటమిలకు అవసరం ఉండేది కాదు. ECOWAS అని చెప్పేసి మనకు ఉత్తర ఆఫ్రికా, మనకు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఆఫ్రికాలో ఉన్న దేశాలని ECOWAS అని ఒక కూటమి పెట్టుకున్నాం. ఆఫ్రికన్ యూనియన్ కూడా పెట్టుకున్నాం. ఎక్కడ చూసినా ఈ కూటములే మనం ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి అంటే యునైటెడ్ నేషన్స్ శక్తి లేదు, వీళ్ళు ఏమి చేయలేరు అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ అవసరాలకు కావాల్సినటువంటి కూటములు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకని యునైటెడ్ నేషన్స్ ఏమి చేయలేదు, చేస్తుందని మనం అనుకోవడం కూడా తప్పు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.